గుమగుమలాడుతూ ఎండు రొయ్యలు, గోంగూర పచ్చడైతే పెట్టేశానండి ఈరోజు. ప్రాసెస్ కొంచెం ఎక్కువ అనిపించినా కూడా తినేటప్పుడు చాలా నచ్చేసిందండి పచ్చడ. తింటుంటే అస్సలు మైమర్చిపోయానండి. అంత బావుందండి గోంగూర, ఎండు రొయ్యల పచ్చడైతే. ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి. 2 కట్టలు నార్మల్ సైజు గోంగూర కట్టలు, 2 కప్పులు ఎండ్రాయిలు తీసుకున్నానండి. గోంగూర శుభ్రంగా ఒలిచేసి, ఇలా నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టి, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి, కొద్దిగా ఆయిల్ వేసి, గోంగూరనైతే ప్యాన్‌లో పెట్టేసి మగ్గించేసానండి. నిలవ పచ్చడి ఎక్కువ పెట్టుకుంటే గనక గోంగూరని ఎండలో పెట్టి చెమ్మ లేకుండా చూసుకోవాలండి. గోంగూర ప్యాన్‌లో వేసిన గోంగూరని అటు ఇటు కలుపుతూ మూత పెట్టకుండా అయితే మగ్గించుకోవాలి. నేనైతే ఎండు రొయ్యల్ని ఒక బౌల్ తీసుకుని నీళ్లు వేసి నీళ్లలో బాగా ఇలా 2, 3 సార్లయితే కడిగేసి పక్కన పెట్టేశాను. ఈలోపు గోంగూర అయితే ఇలా మగ్గిపోయిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది. చల్లార పెట్టుకోవడానికి పక్కనైతే పెట్టేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి చల్లారబెట్టి మిక్సీ జార్‌లో వేసి వీటినైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసి ఇంకొక మిక్సీ జార్ తీసుకుని ఉడకబెట్టిన గోంగూర అయితే వేసి పలసముళ్ళు అయితే గ్రైండ్ చేశానండి కచ్చా పచ్చా. ఒక బౌల్లోకి అయితే దీనంతా కూడా తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 కప్పులు గోంగూర ఉంటుందండి. నేను కప్పు కారం అయితే వేస్తున్నాను. పావు కప్పు సాల్ట్ వేస్తున్నాను. కరెక్ట్‌గా సరిపోతుందండి. మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసాను. మెంతులు, ఆవాల పౌడర్ వేసి బాగా గరిటెతో ఇలా కలిపేసానండి. అదే మిక్సీ జార్‌లో ఒక చిన్న కప్పు ఎల్లుల్లి రేఖలు వేసి కచ్చా పచ్చా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు ఆయిల్ వేసి నానబెట్టి పక్కన పెట్టిన రొయ్యలనైతే వేసేసానండి. రొయ్యలు శుభ్రం చేసిన రొయ్యలను వేసి మంట చిన్నగా పెట్టి అటు ఇటు కలుపుతూ రొయ్యల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసానండి. ఫ్రై అయిన రొయ్యల్ని పక్కకు పెట్టి ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు దూసివేసి చిటపటలాడించి రొయ్యలను కూడా కలిపేసి మంట చిన్నగా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న ఎల్లుల్లి పేస్ట్ వేసేసి అటు ఇటు కలిపి కొద్దిగా ఇంగువ అయితే చల్లేసానండి. అటు ఇటు ఒక్కసారి కలిపి మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే వేసేసి అటు ఇటు కలిపేసానండి. అంతేనండి, ఎండు రొయ్యలు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఒక గాజు బాటిల్లో వేసుకుంటే 3 నెలలు ఉంటుందండి.